టీటెన్కు స్వాగతం. మనతో ప్రముఖ మీడియా అనలిస్ట్ మండా రవికమ్మ గారు ఉన్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఆదివాసీలు సమస్యల పట్ల ఈ కొత్త ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఉండాలి, అట్లానే వాళ్ళు కొత్త ప్రభుత్వం ముందు ఏ డిమాండ్స్ పెట్టదలుచుకున్నారో అనే విషయం మీద వీరి నుంచి మనం ఇంటర్వ్యూ తీసుకుందాం. నమస్కారం రవి గారు. నమస్తే అండి సార్. రవి గారు, ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇది మంచిగా 11 రోజులు ఎంత వస్తుంది. తెలంగాణలో ప్రధానంగా పోడు భూముల సమస్య అసలు తీవ్రంగా ఉంది. గతంలో చాలామంది మీద దాడులు జరిగినాయి, అరెస్టులు జరిగినాయి, మహిళల మీద కూడా దాడులు జరిగినాయి, చాలా గందరగోళం జరిగింది. అసలు కొత్త ప్రభుత్వం ముందు మీరు ఈ డిమాండ్ ఎలా పెట్టదలుచుకున్నారు? కొత్త ప్రభుత్వం ఏమైనా పొడి భూముల మీద ఒక విధానం అని తీసుకుంటుందని మీరు ఆశిస్తున్నారా? ముందుగా నూతనంగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అభినందనలు, శుభాకాంక్షలు. గిరిజనులు, ఆదివాసీలు చాలా పెద్ద ఎత్తున కొత్త ప్రభుత్వం మీద హోప్స్ పెట్టుకున్నారు. మనం చూస్తే ఒక 3 స్థానాలు తప్ప మొత్తం ట్రైబల్ రిజర్వ్డ్ స్థానాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఆదివాసీలు, గిరిజనులు. అదే సందర్భంగా గతంలో 2018 ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారికి అనుకూలంగా లేనటువంటి వాళ్ళు కూడా గిరిజనులే. ఆనాడు కూడా అన్హ్యాపీ, అన్రెస్ట్ అనేది ఆనాడు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు ఈ బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ఒకటి, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, అదేవిధంగా మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గిరిజనుల గురించి చెప్పినటువంటిది ఏంటి అనే దాంతోపాటు 2006 అటవీ హక్కుల చట్టం అనేది యూపీఏ 1 హయాంలో లెఫ్ట్ పార్టీల యొక్క ఒత్తిడితో వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయలేదు. ఫలితంగా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడే నాటికి అది చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. ఆ తర్వాత ఆయన 8 ఏళ్ల తర్వాత, 9 ఏళ్ల తర్వాత ఒక 4.5 లక్షల ఎకరాలకి హక్కు పత్రాలు ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే 11.5 లక్షల మందికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటే ఆయన 4.5 లక్షల వరకే ఇచ్చారు, చేతులు దులుపుకున్నారు. అయితే వారు చెప్పొచ్చు, కాంగ్రెస్ పార్టీ కంటే మేమే ఎక్కువ ఇచ్చామని. కాంగ్రెస్ పార్టీ కంటే మీరే తెలంగాణలో ఎక్కువ ఇచ్చిన మాట వాస్తవం కావచ్చు, కానీ ఆ సమస్యను మీరు పరిష్కారం చేయలేదు, పెండింగ్ పెట్టారు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దాన్ని మేనిఫెస్టోలో పెట్టి దాన్ని గిరిజనులకి మేము ఇది పరిష్కారం చేస్తామని చెప్పడానికి అవకాశం కూడా ఏర్పడింది. ఇది కూడా కేసీఆర్ గారు గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మనం చూస్తే మంచిర్యాల జిల్లాలో ఆదివాసీల మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు తల్లి కొడుకుల మీద చాలా తీవ్రమైనటువంటి టార్చర్ చేసి చిత్రహింసలు గురి చేసినటువంటి సంఘటన కూడా జరిగింది. అంటే గత 10 ఏళ్లుగా ఏదైతే జరిగిందో తెలంగాణ వచ్చిన తర్వాత దాడులు, హింస, దౌర్జన్యాలు, ప్రధానంగా 4.5 లక్షల ఎకరాలకి హక్కు పత్రాలు కేసీఆర్ ఇచ్చినప్పటికి కూడా ఆదివాసీలలో ఆయన పట్ల ఎందుకు సానుకూలత లేదంటే, అంతకుముందు ఆయన పెట్టినటువంటి ఆయన అండ చూసుకున్నా, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు కలిపి చేసినటువంటి హెరాస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే ప్రధానమైనటువంటి పాత్రగా ముందుకొచ్చి కనపడ్డాయి. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి హక్కు పత్రాలు కూడా దాడులు కొనసాగింపుగా ఇచ్చారు, అది పెద్దగా ప్రభావం కలిగించలేదనే దాన్ని కూడా గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేసి ఒక్క ఆదివాసీ కుటుంబం మీద కూడా ఇక నుంచి దాడి జరగదు అని చెప్పి ఒక హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఆ చెప్పిన దానికి అనుగుణంగా 2022లో ఏదైతే దరఖాస్తులు తీసుకున్నారో ఆ దరఖాస్తులన్నింటినీ మళ్ళీ పరిశీలన చేయాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏకపక్షంగా వాటిని పరిశీలన చేసి అవి అర్హులైనవి కాదన్నట్టుగా ప్రకటన చేశారు. నోడల్ డిపార్ట్మెంట్గా అటవీ హక్కుల చట్టంలో ఐటీడీఏ ఉండాలని ఉంది.
కానీ ఆచరణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీడీఏ కాకుండా, రెవెన్యూ కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంటే ఒక రకంగా దందాగిరి చేసి ఆ రెండు డిపార్ట్మెంట్లను కూడా వెనక్కి దోసేసినటువంటి పరిస్థితి ఉంది. ఈసారైనా సరే ఈ ప్రభుత్వంలో అది వెంటనే ఐటీడీఏ వాళ్ళే దానికి నోడల్ డిపార్ట్మెంట్గా సమన్వయం చేసేటువంటి దానిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. హక్కుపత్రాలు అందరికీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అంటే ఐటీడీఏ యొక్క పాత్ర లేకుండా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పాత్ర లేకుండా అటవీ హక్కుల చట్టం ప్రకారం ఎట్లా పోడు భూముల సమస్య పరిష్కరించగలని గత ప్రభుత్వం భావించిందంటారు? వాస్తవంగా అది అటవీ హక్కుల చట్టం అంటే మూడు డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఒకటి ఐటీడీఏ, 2 రెవెన్యూ, 3 అటవీ శాఖ. ఈ 3 డిపార్ట్మెంట్ల యొక్క అధికారులు సంతకం పెట్టిన తర్వాత హక్కుపత్రం ఇస్తారు. గిరిజనులకు ఇచ్చినటువంటి హక్కుపత్రాల్లో దాని వాళ్ళు ఆ భూమిని అమ్ముకోవడానికి ఉండదు, పట్టా హక్కు కాదు అది. తమ తర్వాత వారసులకి అది చెందుతుంది. తన వారసులకి వేరే వాళ్ళకి అమ్ముకోవటం కానీ, ట్రాన్స్ఫర్ చేయటం కానీ ఇవ్వటానికి అవకాశం ఉండదు. అయితే ఇందులో ఆ 3 డిపార్ట్మెంట్లలో ఎవరు దానికి సమన్వయం చేయాలనే చట్టంలో ఉంది. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ భూములు గిరిజనుల సాగులో ఉన్నటువంటి భూములన్నీ మా భూములు అనేటువంటి ఒక మైండ్ సెట్లో ఉండటం, ఒక దౌర్జన్యకరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండటం, ప్రభుత్వాలు వాళ్ళకి అలసి ఇవ్వటం వల్ల ఆ రకంగా జరిగింది. ప్రభుత్వం విధానపరంగానే ఒక నిర్ణయం తీసుకుంటే, గతంలో త్రిపుర ప్రభుత్వం కానీ, కేరళ ప్రభుత్వం కానీ, కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చొరవ ఏదైతే ఉందో ఆ చొరవను కనుక మన దగ్గర కూడా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తే ఫారెస్ట్ వాళ్ళ దౌర్జన్యం ఆ రకంగా ఉండేదానికి అవకాశం ఉండదు. ఐటీడీఏ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ, ఐటీడీఏలో చాలా బ్యూరోక్రసీ ఎక్కువైపోయిందని, అట్లాగే నాన్ ట్రైబల్ ఆఫీసర్స్ ఎక్కువ ఉండడం వల్ల ట్రైబల్కి సరిగ్గా న్యాయం జరగట్లేదు, ఐటీడీఏ యొక్క ఉద్దేశం నెరవేరట్లేదని ఒక అపోహనండి, లేకపోతే నిజమా ఏంటి ఫ్యాక్ట్? ఐటీడీఏ అనేది ట్రైబల్ సప్లాన్లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా ఏర్పడింది. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనే దాంట్లో ఐటీడీఏ పీఓగా ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే, మనం ఏటూరు నాగారం చాలా కాలం చూసాం, కోఆపరేటివ్ ఆఫీసర్ పీఓగా ఉన్నాడు. కోఆపరేటివ్ ఆఫీసర్ పీఓగా ఉంటే ఆయనకి ఏం తెలుస్తాయి గిరిజన చట్టాల గురించి? అదే సందర్భంగా 3 నెలలకు ఒకసారి ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశం జరగాలి. ఆ గవర్నింగ్ బాడీ సమావేశంలో ట్రైబల్ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇట్లా గిరిజన ప్రజాప్రతినిధులు, గిరిజన ప్రాంతంలో ఉండే మిగిలిన ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ప్రవేశపెడతాడు ఐటీడీఎఫ్ఈఓ. చైర్మన్గా కలెక్టర్ ఉంటాడు. ఆ రకంగా 3 నెలలకు ఒకసారి అది జరిగితే తీసుకున్న వాళ్ళు అనేక ప్రశ్నలు అడుగుతారు, వాటి మీద సమాధానాలు చెప్తారు, కొన్ని నిర్ణయాలు చేస్తారు. ఆ తర్వాత సమావేశానికి ఆ ఎజెండా ఇదవుతుంది. కానీ 3 నెలలకు ఒకసారి జరగట్లేదు. ఇప్పుడు ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వం రానున్న కాలంలో అన్ని ఐటీడీఏలకి ఐఏఎస్ ఆఫీసర్స్ని, గిరిజన చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని డిటిడబ్ల్యూలుగా, అదేవిధంగా పీఓలుగా ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండాలి. కాబట్టి కనీసం గ్రూప్ 1 ఆఫీసర్స్ వాళ్ళు డిటిడబ్ల్యూలుగా వాళ్ళు ఉండాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులకి వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తూ గవర్నింగ్ బాడీ సమావేశాలు జరగాలి. అదేవిధంగా గిరిజన చట్టాలు, పెసా ఇట్లాంటి కొన్ని కోఆర్డినేషన్కి సంబంధించినటువంటి వాటి మీద కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ఐటీడీఏలకు నిధులు పెంచాలి. అవి ఉత్సవ విగ్రహాల్లో ఉండటం కాదు. ఆ గిరిజన ప్రాంతాలకి అవసరమైనటువంటి నిధులన్నీ కూడా ఐటీడీఏ ద్వారానే ఖర్చు కావాలి. కాబట్టి ఐటీడీఏలకు నిధులు పుష్కలంగా ఇచ్చి గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసేటువంటి బాధ్యత, వాటికి దానికి తగిన హక్కులు, అధికారాలు కూడా దాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు జీసీసీ, గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పడింది. ఎందుకంటే ఆదివాసీలు ఏదైతే అటవోత్పత్తులు సేకరించడం, లేకపోతే వాళ్ళ పంటలు కానీ దోపిడీలకు గురి కాకుండా న్యాయమైన ధరలకి, గిట్టుబాటు ధరలకు అమ్ముకునే దానికోసం జీసీసీ ఏర్పడింది. అది చాలా సందర్భాలు తన పాత్ర సరిగ్గా నిర్వర్తిస్తుందా అనేది చాలా నిజంగా నాకు కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. కానీ అది తన పాత్ర సరిగ్గా నిర్వహిస్తుందా లేదు మీరు చెప్పాలి. గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్, గిరిజన సహకార సంస్థలు పాత రోజుల్లో చాలా బలోపేతంగా ఉండేవి. కానీ ఈరోజు వాటికి నిధులు లేవు, వాటికి సిబ్బంది లేరు. అవి గిరిజన ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తుల్ని సేకరించడం దగ్గర నుంచి మొదలుపెట్టి, అట్లనే అనేక రకాలైనటువంటి
ప్రభుత్వ హాస్టల్స్కి కూడా వాళ్ళు బియ్యం అవన్నీ సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్స్ని అభివృద్ధి చేయటం కోసం వాటికి నిధులు కేటాయించి అవి గిట్టుబాటు ధరలకు ఆదివాసీల వద్ద అటవీ ఉత్పత్తుల్ని సేకరించేదానికి గిట్టుబాటు ధరల కోసం ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ నిర్ణయాల మేరకు నిర్ణయాలు జరగాలి. అందులో ఆదివాసీ ప్రతినిధులకి ప్రాధాన్యత ఉండాలి. ఆ రకంగా జిగురు కానీ తేనె కానీ ఇతర అనేక రకాలైనటువంటి కాయలు, పండ్లు, గింజలు ఇవన్నీ కూడా ఈ ఉత్పత్తులన్నీ కూడా సేకరించేదానికి వాళ్ళకి న్యాయమైనటువంటి ధర ఇప్పించేదానికి ఆ ప్రయత్నం ఉండాలి. ఆ రకంగా జీసీసీని బలోపేతం చేయడం కోసం కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 5th షెడ్యూల్, ఆ 5th షెడ్యూల్ గురించి ఆ షెడ్యూల్లో ఉన్న ఏదైతే అంశాలు ఉన్నాయో ఆదివాసులు ఉపయోగపడే లేకపోతే ఆదివాసీలకి రక్షణ కల్పించే ప్రాంతాలు అవన్నీ కూడా అవి నిజంగా అమలు జరుగుతున్నాయా గత ప్రభుత్వంలో? కొత్త ప్రభుత్వం నుంచి మీరు రాజ్యాంగంలో 5వ 6వ షెడ్యూల్స్ ఉన్నాయి. అందులో గిరిజన తెగలకి అనేక రకాల హక్కులు ఉన్నాయి. ఇవాళ దాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని చట్టాలు వచ్చినాయి. ఆ రిజర్వ్ చేయబడ్డ భూభాగం గిరిజన ప్రాంతాలకి, ఆ ప్రాంతాల్లో వారికి వాళ్ళ అస్తిత్వానికి వాళ్ళ ఉనికికి ముప్పు కలగకుండా ఉండేదానికి ఆ అటవీ ప్రాంతంలో వాళ్ళకి అవకాశం ఉండాలి. ఈరోజు 5th షెడ్యూల్లో చేర్చకుండా బయటే మిగిలిపోయినటువంటి ఆదివాసీ గ్రామాలు చాలా ఉన్నాయి. ఇవాళ ఆదివాసీ సమాజం చేస్తున్నటువంటి ఒక ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే 50% జనాభా కన్నా మించి ఆదివాసీలు ఉన్నటువంటి గ్రామాలను షెడ్యూల్ ప్రాంతం బయట కాకుండా 5th షెడ్యూల్ బయట కాకుండా ఏజెన్సీలోనే కలపాలి. ఆ లిస్ట్ ఒకటి ఉంది, అది పెండింగ్లో ఉంది. ఆ లిస్టు గవర్నర్ దగ్గర ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పంపారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ సంధానకర్తగా ఉండి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు దీనికి చొరవ చేయాలి. ప్రధానంగా ఆదివాసీ మంత్రి కూడా ఈరోజు మంత్రివర్గంలో ఉన్నారు. సీతక్క గారు ప్రత్యేకించి ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి సమస్యలన్నిటి మీద ఇప్పుడున్న మొత్తం గిరిజన ఎమ్మెల్యేలందరికీ ఆ రకమైనటువంటి బాధ్యత ఉంది. 2 గిరిజన ఎంపీలు ఉన్నారు, వారికి బాధ్యత ఉంది. ప్రత్యేకించి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి వారు గవర్నర్ గారితో మాట్లాడి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కూడా పెట్టి తెలంగాణలో ఏజెన్సీలో కలపకుండా పెండింగ్లో ఉన్నటువంటి గ్రామాలని లిస్ట్ చేసి, గవర్నర్ దగ్గర ఆ లిస్ట్ ఉంది. మొన్న పాండమిక్ పీరియడ్లో కూడా ఆమె గారికి ఆ లిస్ట్ ఇవ్వటం జరిగింది, డాక్టర్ మిడియం బాబురావు గారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఆ లిస్టుని కేంద్రంతో చర్చలు జరిపి వాటన్నిటిని కూడా ఏజెన్సీలో కల్పించేదానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ఈ గిరిజన గడ్డకి చాలా వందల సంవత్సరాల పోరాట చరిత్ర ఉంది. ఈరోజు ఆత్మగౌరవం కోసం కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించి గడగడలాడించి తనకున్నటువంటి చిన్న చిన్న సామ్రాజ్యాలు సామంతరాజులుగా మారకుండా ఉండటం కోసం రక్తతర్పణ చేసినటువంటి చరిత్ర, కోయ ప్రజల తిరుగుబాటు చరిత్ర సమ్మక్క సారక్కలది, ములుగు జిల్లా. అదేవిధంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి లొంగిపోయి సామంతులుగా మారకుండా ఉండటం కోసం రామ్జీ గోండు నాయకత్వంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ ప్రాంతంలో ప్రాణాలర్పించి 1000 మంది ఉరికమ్మ ఎక్కినటువంటి చరిత్ర ఈ గడ్డకుంది. జల్ జంగల్ జమీన్ హమారా, భూమి నీరు నేల మనదే అని చెప్పి నినదించినటువంటి జోడేఘాట్ పోరాటం ఇక్కడ ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సోయం గంగులు అమరత్వం ఈ ప్రాంతానికి ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఆదివాసీ పోరాటాలు, త్యాగాల చరిత్రను కూడా మనం గుర్తుపెట్టుకొని ఈ ఆదివాసీ రిజర్వ్డ్ ప్రాంతం ఏదైతే ఉందో 5th షెడ్యూల్ని కాపాడటం కోసం, దాన్ని కాపాడుకోవటం కోసం, ఆ హక్కుల్ని నిలబెట్టడం కోసం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, కొత్తగా ఎన్నికైనటువంటి గిరిజన ఎమ్మెల్యేలు, మంత్రి గారు వీళ్ళందరూ కూడా గట్టిగా చొరవ చేసి 5th షెడ్యూల్లో, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఎక్కడైనా మైనింగ్ జరిగినా కూడా మళ్ళీ 5th షెడ్యూల్లోనే పునరావాసం కల్పించేటువంటి పద్ధతుల్లో ఆ హక్కుల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అది కాపాడితేనే ఆ ప్రాంతంలో ఉపాధి, ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఉద్యోగాలు కానీ ఇవన్నీ వాళ్ళకి దక్కే అవకాశం ఉంది. గిరిజన తెగల మధ్య అసమానతలు దాన్ని ఎట్లా చూడాలి? దాన్ని ఏ విధంగా మీరు దాన్ని పరిష్కరించి పెట్టదలుచుకున్నారు? అదేవిధంగా ఇందాక నేను చెప్పిన దాంట్లో మావనాటే మావరాజ్, మా ఊళ్ళో మా రాజ్యం అనేటువంటిది కూడా
5th షెడ్యూల్ చట్టాల్లో భాగంగా వస్తుంది. రెండోది ఏంటంటే గిరిజన తెగల అసమానతలు అనేటువంటిది ఒక పెద్ద చర్చగా, పెద్ద సమస్యగా, ఒక తీవ్రమైనటువంటి హింసకు దారితీసేదిగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దీన్ని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీనికి పరిష్కారం ఏంటనే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పినట్టుంది. కొన్ని రాజకీయ పార్టీలు తమ యొక్క మేనిఫెస్టోలో కూడా పెట్టారు. సిపిఎం పార్టీ వాళ్ళు దాని మేనిఫెస్టోలో పెట్టారు. దీన్ని వర్గీకరణ చేయటం ద్వారా, ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వటం ద్వారా, వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వారి హక్కుల్లోకి వేరే వాళ్ళు చొరబడకుండా ఉండేలాగా ఇవ్వాలి. కనీసం ఆ రకమైనటువంటి పరిష్కారమైనా చూపించాలనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి గిరిజన తెగలు పీటీజీలు ఉన్నారు, పీవీటీజీలు అంటాం మనం, పర్టికులర్లీ వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. అదేవిధంగా ఆదివాసీ తెగలు ఉన్నాయి, అదేవిధంగా గిరిజనులు ఉన్నారు. వీరందరి మధ్య కూడా అభివృద్ధిలో అసమానతలు చాలా తీవ్ర స్థాయిలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ వ్యత్యాసాలను పరిష్కరించడం కోసం వీటిని వర్గీకరించేదానికి పూనుకోవటం ద్వారా మొత్తం గిరిజన మేధావుల్ని, ప్రొఫెసర్స్ని, అదేవిధంగా ఇందులో ఆంథ్రోపాలజిస్టుల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఒక ప్రజాస్వామిక చర్చ చేసి, ఒక ప్రజాస్వామికమైనటువంటి నిర్ణయం చేసి అన్ని తెగలకి న్యాయం జరిగేలాగా ఈ సమస్యని పరిష్కారం చేయాలి. దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం అనేది కూడా జరుగుతుంది, హింసను రెచ్చగొట్టడం జరుగుతుంది. ఇది మంచిది కాదనేది కూడా ఈ ప్రభుత్వాలు గమనంలో పెట్టుకొని కొత్త ప్రభుత్వం దీన్ని పరిష్కారం చేస్తుందని ఆదివాసీ ప్రజలు ఆశావాహ దృక్పథంతో ఎదురు చూస్తూ ఉన్నారు. సార్, ఇప్పుడు అంతరించిపోతున్న అరుదైన కొన్ని ఆదివాసీ తెగలు ఉన్నాయి. అది దేశవ్యాప్తంగా ఉన్నాయి, అట్లాగే మన తెలుగు రాష్ట్రంలో ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉన్నాయి. వీటిని సంరక్షణ కోసం, వాళ్ళ సంరక్షణ, వాళ్ళ తెగలు కాపాడుకోవడం కోసం ఏం చేయాలని మీరు సూచిస్తారు? ఆదివాసీ తెగల్లోనే మళ్ళీ పీవీటీజీలు అని చెప్పి ప్రత్యేకంగా ఉంటుంది. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, అంతరించిపోతున్న తెగలు ఇవి. వాటి జనాభా రోజు రోజుకి ప్రతి సంవత్సరం కూడా గణనలో తగ్గిపోతుంది. ఉదాహరణకి చెంచులు నల్లమల అడవుల్లో ఉన్నారు. అట్లనే ఆదిలాబాద్ అడవుల్లో కోలాములు, ఆంధ్రులు, మన్నెవారులు, ఇట్లాంటి కొన్ని తెగలు ఉన్నాయి. అటు పోలవరం ముంపు మండలాల్లో కొండరెడ్డి అనే ఒక తెగ కూడా ఉంది. వాళ్ళు ఇప్పుడు ఆంధ్రాలో కలపబడ్డారు. ఈ తెలంగాణలో కూడా ఏమైనా కొద్దిపాటి జనాభా ఉంటే వాళ్ళు కూడా పీవీటీజీల కిందే వస్తారు. ఇవి అంతరించిపోతున్నటువంటి తెగలుగా నమోదైన వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంది. వాటిని కాపాడుకోవాలి. అరుదైనటువంటి తెగలు, పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి తెగలు, వాటి జనాభాని కాపాడుకోవాలి. ఆ తెగలు అంతరించిపోకూడదు అనేటువంటిది ఒకటి ఉంది. వాటి కోసం ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టులు, కొన్ని పథకాలు కూడా ఉన్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పథకాలలో, వాళ్ళ కేటాయించే నిధులలో వీటికి ప్రియారిటీ కూడా ఉండాలి. కేటాయించే నిధుల్లో ప్రియారిటీ ఉండటమే కాదు, వాటిని ఖర్చు పెట్టే దాని మీద రివ్యూ కూడా ఉండాలి. ఐటీడీఏ పీఓలు, జిల్లా కలెక్టర్లు, గిరిజన ప్రజాప్రతినిధులు, వీళ్ళు సబ్ కలెక్టర్లు, వీళ్ళందరినీ జవాబుదారీ చేస్తూ అనేక రివ్యూలు మనం చేయాలి. మొత్తం ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం జరుగుతున్నటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు, భూమి సమస్యలు, ఇవన్నీ కూడా. అట్లనే ఐటీడీఏలలో న్యాయ సలహా విభాగం కూడా ఉండాలి. అంటే లాయర్స్, ఐటీడీఏ వాళ్ళు వేతనాలు ఇచ్చి లాయర్స్ని పెట్టాలి. ఆదివాసీలకి జిల్లా కోర్టులకి, డివిజనల్ కోర్టులకి, హైకోర్టుల దాకా పోయి కొట్లాడేటువంటి అవకాశం ఉండదు. గిరిజనేతరులు వాళ్ళ మీద వ్యాజ్యాలు వేసినప్పుడు కూడా వాటి నుంచి కాపాడుకోవడం కోసం ఐటీడీఏ న్యాయ సహాయం ద్వారా కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పీవీటీజీలు అయితే మరింత వెనకబడ్డటువంటి వాళ్ళు వీళ్ళ భూముల్ని, వీళ్ళ యొక్క ఆస్తుల్ని, ఇళ్లని, ఊర్లని చాలా ఈజీగా కొల్లగొట్టడం జరుగుతూ ఉంది. కొలాంగొంది అనే గ్రామాన్ని అయితే ధ్వంసం చేసి తగలబెట్టారు. కాబట్టి ఇలాంటి దాడులు కూడా జరుగుతున్నాయి. ఈ దాడుల నుంచి వాళ్ళని కాపాడటం కోసం అవసరమైనటువంటి ఐటీడీఏ దగ్గర న్యాయ సహాయక విభాగాల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ప్రభుత్వం వాటిని కూడా పట్టించుకొని పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. చాలా సందర్భాల్లో మనం వార్తలు చూస్తున్నాం, వీడియోలు చూస్తున్నాం. చాలా బాధాకర విషయం. ఇప్పుడు కూడా డోలీలతోటి వైద్యం కోసం వెళ్తాం. ఆ డోలీల మీద తీసుకెళ్తుంటే మధ్యలో నట్ట అడవిలో ప్రసవాలు కూడా జరిగే పరిస్థితి. అసలు ఇంతకాలం నుంచి కూడా ఆదివాసీల పట్ల తన నిర్లక్ష్యం పాలకులు చేపట్టడం అనేది చాలా బాధాకరం వైద్య విషయంలో. సరే, ఇప్పుడు కూడా ఆ పరిస్థితి బయటపడాలనేది మనం కోరుకుందాం. దాని గురించి ఓకేనండి, ఇది ఒక తీవ్రమైన సమస్యగా ఉంది. ఈరోజు మారుమూల ప్రాంతాలకి రహదారి సౌకర్యాలు లేవు. 108 వెళ్ళదు,
104 వెళ్ళదు. అదేవిధంగా అక్కడ నుంచి ఎవరినైనా వర్షాలు బాగా పడ్డప్పుడు, వాగులు పొంగినప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితి డోలీల మీద మోసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా బ్రిడ్జీలు పెండింగ్ ఉన్నాయి. నిధులు కేటాయించకపోవటం ఒకటైతే, కేటాయించిన నిధులు ఖర్చు కాకుండా ఉండటం. దీనికి ఒక ప్రధానమైన కారణం కొత్త ప్రభుత్వం రివ్యూ చేయాలి. గిరిజన సంక్షేమ శాఖ, అదేవిధంగా ఫారెస్టు, వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా సంయుక్త కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణలో చాలా గ్రామాలకి రోడ్లకు నిధులు శాంక్షన్ అయ్యి కూడా అటవీ శాఖ అభ్యంతరాల వల్ల రోడ్ల నిర్మాణం ఆగిపోయింది. ఏటూరు నాగారం ప్రాంతంలో ఆగిపోయినటువంటి రోడ్డు మీద సమీక్ష జరిగితే ముఖ్యమంత్రి కూడా నిస్సహాయత వ్యక్తం చేశాడు పోయిన ప్రభుత్వంలో. కాబట్టి ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యమే. ఈ కొత్త ప్రభుత్వం ఏం చేయాలంటే మారుమూల ప్రాంతాల్లోకి రోడ్లకి నిధులు కేటాయించి, అది కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కావచ్చు, కేటాయించబడి ఆగిపోయినటువంటి వాటి మీద మొత్తం కూడా కరస్పాండెన్స్ జరపాలి, చర్చ చేయాలి. కొత్తగా కూడా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి 108 వెళ్ళలేనటువంటి గ్రామాలు ఉన్నాయి అంటే అది కేవలం పాలకుల యొక్క నిర్లక్ష్యం అనేటువంటి దాన్ని గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా గ్రామాలకి, నిర్మల్ జిల్లాలో అయితే దొత్తివాగని ఒకటి ఉంది, అక్కడ వాగు పడితే 14 గ్రామాల వాళ్ళు బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రహదారుల యొక్క సౌకర్యాలని పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. వైద్య సౌకర్యాలు, ప్రధానంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అదేవిధంగా వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో కూడా ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, మన హెల్త్ వర్కర్లు, వాళ్ళు అందుబాటులో ఉండి వైద్యం అందిస్తున్నారు. అంగన్వాడీ షెల్టర్స్ని, అదేవిధంగా హెల్త్ వర్కర్స్ సెంటర్స్ని కూడా మరికొన్ని పెంచడం ద్వారా మరింత ఎక్కువ డీసెంట్రలైజ్ చేస్తే బాగుంటుంది. ఈ రకంగా రవాణా సౌకర్యాల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు ప్రధానంగా ఒక వాదన అనవచ్చు, అనుభవం కూడా ఉంది. ఈ అటవీ ఆదివాసీ నివాస ప్రాంతాలు విద్యుత్ కానీ, లేకపోతే తాగునీరు కానీ, లేకుంటే రవాణా సౌకర్యాలు కానీ, రోడ్డు కానీ లేకపోవడానికి ప్రధానంగా అటవీ అధికారులకు అడ్డంకి అని చెప్తారు. అటవీ అధికారులు ఎక్కడి నుంచో పైనుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగమే. అట్టినప్పుడు వాళ్ళు ఏ విధంగా అడ్డుకుంటూ అలాగే అడ్డుకోగలుగుతున్నారు? మరి రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగా ఎందుకు నిస్సహాయంగా ఉంటున్నాయి? ఇది ఏమైనా మ్యాచ్ ఫిక్స్గా అదేంటనేది తేలాలి. ఎందుకంటే అటవీ శాఖ అనేది ప్రభుత్వంలో ఒక భాగంగా ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్. అంతే తప్ప కుక్కని తోక ఊపుతుందా, కుక్కను ఊపుతుందా అనేటువంటిది అర్థం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంత అమానవీయంగా, అంత దుర్మార్గంగా, దుందుడుకు స్వభావంతో ఆ రకంగా దాడులు, అమానవీయమైనటువంటి దాడులు, దుర్మార్గమైనటువంటి దాడులు చేస్తూ ఉంటే ప్రభుత్వం కనీసం దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా, దాడులకు గురైనటువంటి వాళ్ళకి న్యాయం చేయకుండా ఉంటుంటే, అదేవిధంగా చట్టాలు అమలు కానియకుండా అడ్డుకుంటూ ఉంటే, అటవీ హక్కుల చట్టం అడ్డుకోవడం కోసం కోర్టులలో కేసులు కూడా వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది కేంద్రంలో చేసినటువంటి చట్టాన్ని అడ్డుకోవడానికి వీల్లేదని. ఆ రకంగా కోర్టులలో అడ్డం పడతారు. అదేవిధంగా ఒక డిపార్ట్మెంట్గా చూసినప్పుడు అడ్డం పడుతుంటారు. తునికాకు బోనస్ 7-8 సంవత్సరాల పాటు పెండింగ్లో ఉంచింది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంటే. న్యాయంగా వాళ్ళకు వచ్చేటువంటి నిధులు ఆడ కుప్పగా ఉన్నా కూడా వాటిని ఇయర్ వైజ్గా దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకు కూడా తునికాకు బోనస్ 2014, 15, 16 సంవత్సరాల నుంచి ఈరోజు 2022 వరకు కూడా అది రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి వెళ్ళినటువంటి సొమ్ము బోనస్ రూపంలో ఆదివాసీలకి, గిరిజనులకి, మొత్తం గిరిజనేతరులు కూడా ఉంటారు అందులో, తునికాకు కార్మికులకి ఇవ్వాలని ఉన్నా కూడా ఇవ్వకుండా దాన్ని పెండింగ్లో పెట్టినటువంటి అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు? ఈ రకంగా ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక గిరిజన వ్యతిరేక డిపార్ట్మెంట్గా, ఒక ప్రజా వ్యతిరేక డిపార్ట్మెంట్గా ఎందుకు అది మారింది ఏంటి అనేటువంటి దాని మీద ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉంది. సార్, ఈ పునరావాసం మైనింగ్ పేరుతో అడవుల్ని తీసుకోవడం జరుగుతుంది. అట్లానే లేకపోతే రకరకాల పేరుతోటి అడవుల్ని నోటిఫై చేయటం కానీ, ఆదివాసీలని బయటికి గెట్టడం, ఆ సందర్భంలో వాళ్ళకైనా పునరావాస ప్యాకేజీలు ఏమన్నా గత ప్రభుత్వాన్ని ఇచ్చిందా? ఏంటి సార్? గిరిజన ప్రాంతంలోనే ఎక్కువ మంది నిర్వాసితులు అవుతున్నారు. ఇది మన స్వతంత్ర భారతదేశ చరిత్రలో మనం చూసాం. ఏ ప్రాజెక్టు కట్టినా, మైనింగ్ చేసినా, ఏం చేసినా కూడా ముందు ఎఫెక్ట్ అయ్యేది అడవి ప్రాంతం. ఆదివాసీలు నిర్వాసితులు అవుతున్నారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు
అనే పేరుతో కడితే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో ఈ 4 రాష్ట్రాల్లో కూడా నిర్వాసితులయ్యే ప్రాంతం అంతా కూడా గిరిజన ప్రాంతమే. 70%, 30% గిరిజనేతర ప్రజలు, వాళ్ళు కూడా పేదవాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నల్లమల ప్రాజెక్టు, నల్లమలలో యురేనియం మైనింగ్ చేయాలని చెప్పి నిర్ణయం చేయాలని చూశారు. యురేనియం అనేది చాలా ప్రమాదకరమైంది. దాన్ని తీసి, అంటే నల్లమల అడవి మొత్తాన్ని గొల్ల చేసి అక్కడ మొత్తం యురేనియం తవ్విన తర్వాత అది మొత్తం కృష్ణానదిలో కలుసుద్ది. కృష్ణానది మొత్తం విషపూరితమవుతుంది, హైదరాబాద్ దాకా ఆ వాటర్ వస్తుంది. ఆ రకంగా మొత్తం కూడా అంటే మైనింగ్ వల్ల ఆదివాసీల జీవితాలు, అక్కడ చెంచు అనే తెగ అంతరించిపోద్ది. కొండరెడ్డి అనే తెగ పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాగైతే అంతరించిపోబోతుందో ఆ రకంగా చెంచు అనే తెగ కూడా అంతరించిపోయే పరిస్థితి వస్తుంది. అంటే ఆదివాసీ తెగలు ఒక్కొక్క ప్రాజెక్టు, ఒక్కొక్క మైనింగ్ జరిగినప్పుడల్లా కొన్ని తెగలు ఎగిరిపోతూ ఉంటాయి. ఈరోజు అది కూడా పెద్ద ప్రధానమైన సమస్యగా ఉంది. కాబట్టి 50,000 మంది కంటే మించి నిర్వాసితులయ్యేటువంటి ఏ ప్రాజెక్టు కూడా అనుమతి ఇవ్వకూడదు, దాని డిజైన్ మార్చాలనేటువంటిది ఒకటి ఉంది. కానీ దాన్ని మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. కాబట్టి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలు ఈ నిర్వాసిత సమస్యను చాలా సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళకి పునరావాసం కల్పించిన తర్వాతనే వాళ్ళని అక్కడి నుంచి తరలించాలి. కానీ జరుగుతుంది ఏంటంటే రివర్స్. మొత్తం వీళ్ళన్నీ కోల్పోయిన తర్వాత, వీళ్ళకి ఏమీ లేకుండా దిక్కు లేని వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఏం పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా వాళ్ళకి ఏమీ అందట్లేదు. కాబట్టి ఇప్పుడు వెంటనే చేయాల్సింది ఏంటంటే, ఎక్కడైనా నిర్వాసితులు అయ్యేవాళ్ళు, వాళ్ళు ఏజెన్సీ ప్రాంతం వాళ్ళైతే మళ్ళీ ఏజెన్సీలోనే నిర్వాసం కల్పించాలి. ఆ రకంగా వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు, వాళ్ళ ఇరుగు పొరుగు వాటిని దెబ్బతినకుండా వాటిని రక్షించేటువంటి పద్ధతుల్లో, వాళ్ళ ఉనికిని వాటన్నిటిని కూడా ఆ తెగ సాంప్రదాయాలను కాపాడేటువంటి పద్ధతుల్లో దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఈ పునరావాసం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి తప్పిదాలు, నేరపూరితమైనటువంటి తత్వం అనేది ఈ పాలక వర్గాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన తెగల మీద, ఆదివాసీ తెగల మీద, వాళ్ళ హక్కుల మీద, పర్యావరణం మీద, వన్యప్రాణుల మీద జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదివాసీ తెగల మీద మొత్తం, అదేవిధంగా పర్యావరణం మీద, వన్యప్రాణుల మీద, మొత్తం వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది. చట్టాలన్నీ సవరించేస్తున్నారు. ఆదివాసీ తెగల ఉనికికే ఎసరు పెడుతున్నారు. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేరకైనా పూనుకొని వీళ్ళకి అన్యాయం జరిగినటువంటి పద్ధతుల్లో వీళ్ళ యొక్క పునరావాసాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ ఫారెస్ట్ అధికారులు మీరు అక్రమంగా ఇల్లు కట్టించే, ఇల్లు కట్టుకున్నారని గుడిసెలు వేసుకొని గూడాలు తగలబెట్టే ఘటనలు కూడా మనం విన్నాం, చూసాం. అసలు ఈ ఆదివాసీల యొక్క ఇళ్ల సమస్య ప్రభుత్వం పట్టించుకోదా? ఏ ప్రభుత్వాలను గూడాలు కొడుకున్న సందర్భాలు తగిలించే ట్రాక్టర్లు జేసీబులతో తొక్కించేయటం, తగలబెట్టడం కూడా మనం చూసాం. కనీసం గూడు కూడా లేకుండా పరిస్థితి అడవిలో. ఈరోజు ఇళ్ల స్థలాల సమస్య కూడా తీవ్రంగా ముందుకొస్తూ ఉంది ఆదివాసీ ప్రాంతాల్లో. మనం చూసాం ములుగు జిల్లా వాజేడు మండలం, పసరా, అట్లనే చెర్ల మండలం భద్రాద్రి జిల్లా, మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం, ఇట్లా చూసుకుంటూ పోతే అనేక గిరిజన తెగలు 50-70% లబ్ధిదారులుగా ఉన్నవాళ్ళు పోరాటంలోకి వచ్చి గుడిసెలేసి పోరాటం చేస్తున్నారు. మరో పక్కనేమో గుడిసెలు తగలబెట్టేటువంటి పని ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఇళ్ళు కట్టించడం అనేటువంటిది కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినమ్మటే జోడేఘాట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం మీద మాకు నివేదిక ఇవ్వాలని చెప్పి అడిగారు. మంచిదే. ఆ రకంగా జోడేఘాట్ అంటే ఆసిఫాబాద్లో కొమరం భీం పోరాడినటువంటి పోరుగడ్డ గ్రామాలు. అట్లనే సమ్మక్క సారక్క ఆశీస్సులతో నేను అక్కడి నుంచే ప్రచారం చేసి నేను ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి నాకు సమ్మక్క సారక్క ఆదివాసీ దేవతల యొక్క ఆశీస్సులు ఉన్నాయని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరో పక్కన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం ఉంది. అక్కడ కాల్చి చంపబడ్డారు తమ యొక్క హక్కుల కోసం, భూమి కోసం. ప్రధానమైన పోరాటం భూమి కోసం. దానికి సంబంధించి 1 ఎకరం భూమిలో ఆ యొక్క స్మృతి చిహ్నం ఉండాలనే పేరుతో చర్యలు తీసుకోమని చెప్పారు. సింబాలిక్గా ఈ ఘటనలన్నీ బాగున్నాయి. సహజంగానే ఈ పోరాటాలన్నీ ఎందుకోసం జరిగినాయి అని చూసినప్పుడు జల్ జంగల్ జమీన్. కాబట్టి ఈ జల్ జంగల్ జమీన్ కోసం జరిగినటువంటి పోరాటాల్లో అది సమ్మక్క సారక్క మేడారం పోరాటం కానీ,
అటు జోడేఘాట్ ఉద్యమం అమరత్వం కానీ, ఇటు ఇంద్రవెల్లి కానీ, ఇంకా రకరకాలైనటువంటి పోరాటాలలో వచ్చిందంతా కూడా గిరిజన తెగల యొక్క ఆత్మగౌరవం, స్వయం పాలన, అటానమస్, అట్లనే భూమి, నీరు, వాళ్ళ హక్కుల కోసం జరిగినటువంటి పోరాటం. కాబట్టి ఈ హక్కులన్నిటినీ కూడా గుర్తించి గౌరవించినప్పుడు అది ఇంద్రవెల్లి అమరవీరులకు కానీ, జోడేఘాట్ అమరవీరులకు కానీ, లేకపోతే సమ్మక్క సారక్కలకు కానీ వారికి అర్పించేటువంటి నిజమైన నివాళి ఏంటి అంటే, తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు కానీ అర్పించేటువంటి నిజమైన నివాళి ఏంటంటే ఆదివాసీలకి, గిరిజనులకి భూమి మీద, నీరు మీద, నేల మీద, అడవి మీద వారికి ఉన్నటువంటి హక్కుల్ని కాలరాయకుండా స్వతసిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని కాపాడటం కోసం ఈ ప్రభుత్వం ముందుకొచ్చినప్పుడు ఈ యొక్క హక్కులన్నింటికి సింబాలిక్గా ఈరోజు తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా వాటికి సార్థకత వస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఈ కొత్త ప్రభుత్వం గమనంలో పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆఖరి విషయం సార్, ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ కూడా విద్యా ఉద్యోగాలు ఈ రంగంలో ఆదివాసీలకి ఈరోజు కూడా చాలా వెనకబడి ఉన్నారు. విద్యలో కావచ్చు, మనం ఉద్యోగాలు కావచ్చు. ఎందుకంటే మన స్టాటిస్టిక్స్ తీస్తే వాళ్ళకి ఏ పర్సంటేజ్ అయితే రిజర్వేషన్ కల్పించారో అవన్నీ కూడా బ్యాక్ లాగా అన్ఫీల్డ్గా ఉండిపోతున్నాయి. అట్లాగనే ఈ విద్యారంగంలో కూడా ఆ సీట్స్ అని కూడా అన్ఫీల్డ్గా ఉండిపోతున్నాయి. అంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా ఆ ఫలాలను అందుకోలేకపోతున్నారు. ఏంటి దీనివల్ల ప్రభుత్వాలు ఏమాత్రం వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళని మోటివేట్ చేయటం కానీ విఫలం చెందుతున్నాయా? ఒకటి ప్రధానంగా స్వయం పాలన అవసరం అండి. దాంతోపాటు ఇవన్నీ రావాలంటే ముందుగా డిఎస్సి, స్పెషల్ డిఎస్సి, ఏజెన్సీ డిఎస్సి అంటాం. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న ఉద్యోగాలు ఆ ఏజెన్సీ పరిధిలోనే రిక్రూట్మెంట్ చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అంగన్వాడీలు, ఆశా వర్కర్ లాంటి స్కీమ్ వర్కర్ల దగ్గర నుంచి మొదలుపెట్టి, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రధానంగా టీచర్లు, వైద్య రంగంలో పనిచేసే నర్సులు, ఏఎన్ఎంలు, సెకండ్ ఏఎన్ఎంల దగ్గర నుంచి మొత్తం ఇవన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగాల నియామకాలు చేస్తాం, నీళ్లు, నిధులు, నియామకాలు అంటున్నారు. ఈ నియామకాల్లో కూడా ఎక్కువ భాగం ఖాళీలు ఎక్కడున్నాయని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఆసిఫాబాదు, ఆదిలాబాదు, లేకపోతే నాగర్ కర్నూలు అడవిలో, లేకపోతే మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి, ములుగు ఇట్లాంటి జిల్లాలలో, లేకపోతే కొంతమేరకు మహబాదు, ఈ ప్రాంతాలలోనే ఎక్కువ అడవి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే ఎక్కువ ఖాళీలు. నర్సులు, డాక్టర్ల పోస్టులు, నర్సుల పోస్టులు, టీచర్ల పోస్టులు ఇవన్నీ కూడా ఖాళీ ఉంటున్నాయి. ఇవే కాదు, విద్యారంగాన్ని పర్యవేక్షించాల్సినటువంటి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, అన్ని మండలాలకు కూడా ఒక 4-5 ఉంటారు జిల్లా మొత్తం మీద, లేదా 2-3 ఉంటారు. మొత్తం 15-20 మండలాలను వాళ్ళు విద్యను పర్యవేక్షిస్తూ ఉంటారు. అంటే టీచర్ పోస్టులు ఉండవు, అక్కడ బోధనేతర సిబ్బంది పోస్టులు ఉండవు, అదేవిధంగా హాస్పిటల్స్లో నర్సులు, ఏఎన్ఎంఎల్ పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఇవన్నీ ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఉద్యోగాల కల్పన అనేది జరగాలంటే ప్రత్యేకంగా స్పెషల్ డిఎస్సి వేసి, స్పెషల్ డిఎస్సి పరిధిలోకి అన్ని రకాలైనటువంటి పోస్టులను తీసుకురావాలి. అదేవిధంగా విద్యను కూడా డీసెంట్రలైజ్ చేయాలి. చేస్తున్నారు. మేమేదో రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకుల పాఠశాలల ద్వారా మేము మొత్తం విద్యారంగాన్ని మొత్తాన్ని మార్చేస్తున్నామని చెప్పారు పాలకులు. అది ఉండటం మంచిదే, కానీ అది కేవలం కొద్ది భాగమే. కానీ 1వ తరగతి స్థాయి నుంచి మొదలుపెట్టి గిరిజన పిల్లలు డ్రాప్ అవుట్స్ లేకుండా ఉండేలాగా వాళ్ళకి అందుబాటులో వాళ్ళ యొక్క ఆవాసం అనేది ప్రాతిపదికగా వాళ్ళకి స్కూల్ ఉండాలి. ఎక్కడికో వాగు దాటి, వంక దాటి, ఒక అడవి దాటి, ఒక ఊరు దాటి వెళ్ళేటట్టు కాదు. అంటే ఖచ్చితంగా ఎక్కడైతే స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ స్ట్రెంగ్త్ ఉన్న కాడ స్కూల్ ఉండాలి. అక్కడ ఆ రకంగా రీఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యని ప్రాథమిక స్థాయి నుంచి అప్పర్ ప్రైమరీ స్కూల్ స్థాయి నుంచి బలోపేతం చేస్తేనే దానికి సార్థకత ఉంటుంది. ఎక్కడో పై లెవెల్లో రెసిడెన్షియల్ ఉంటే అది సరిపోదు, దాన్ని కూడా గమనంలో పెట్టుకోవాలి. ఇక వైద్యానికి సంబంధించి కూడా పిహెచ్సి, అదేవిధంగా సబ్ సెంటర్, ఆ లెవెల్లో వైద్యంలో ఇప్పుడు మలేరియా వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. మలేరియా అనేది దాన్ని నివారించదగ్గ వ్యాధి. దాన్ని రాకుండా చేయొచ్చు, దోమలను నివారించుకునే దాని ప్రయత్నాలు చేయొచ్చు, వాళ్ళకి దోమతెరలు సప్లై చేయొచ్చు,
అదే సందర్భంగా మలేరియా టెస్ట్ చేయాలంటే ఎక్కడికో రావాల్సినటువంటి అవసరం లేదు. మలేరియా టెస్టు ఆశా వర్కరు, అంగన్వాడీలు కూడా చేయగలిగేటువంటి విధంగా వాళ్ళకి అవసరమైనటువంటి పరికరాలు సప్లై చేస్తే, మలేరియా పాజిటివ్ వస్తే కనుక వెంటనే వాళ్ళకి వైద్యం చేయించి మలేరియా వల్ల చనిపోకుండా ఉండేదాన్ని కాపాడేదానికి ప్రయత్నం చేయొచ్చు. విద్యని కేరళ తరహాలో వైద్యాన్ని డీసెంట్రలైజ్ చేయడం ద్వారా, ప్రతి గ్రామానికి దాన్ని చేయడం ద్వారా దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మందులు, వైద్య సిబ్బంది, గిరిజన ప్రాంతాల్లోకి లోతైనటువంటి వైద్య వ్యవస్థను తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. విద్యను కూడా ఆ రకంగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగిన విధంగా ఉద్యోగాల కల్పన చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఉపాధి చేసుకుంటే ఆదివాసీ బిడ్డలకి అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే చాలామంది నర్సింగ్ చేసిన వాళ్ళు, అదేవిధంగా టీటీసీ చేసిన వాళ్ళు, బీఈడీ చేసినటువంటి వాళ్ళు చాలామంది చదువులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరికీ ఆ రకంగా ఉపాధి కల్పిస్తే వాళ్ళలో అన్రెస్ట్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది, ఉపాధి పెరిగేదానికి అవకాశం ఉంటుంది, గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. ఈ డైరెక్షన్లో ఈ కొత్త ప్రభుత్వం విద్య పట్ల, వైద్యం పట్ల ఒక మంచి దృక్పథాన్ని కలిగి దాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి పూనుకుంటుందని మనందరం కూడా ఆశించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడిన బట్టి వ్యవస్థ ఎలా ఉండాలి, వ్యవసాయం అనేది ఎలా ఉండాలి మీరు ఆశిస్తున్నారు, దాని విధానం? వ్యవసాయంలో ఆదివాసీలు దళారీలకి దగ్గరికి పోయి పరిస్థితి రాకుండా ఉండాలి. ప్రధానంగా ఏంటంటే రుణ సౌకర్యం. రుణం పేరుతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి అధిక వడ్డీలకు గురి చేసి వాళ్ళ దగ్గర భూములు గుంజుకునేదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని. ఈ ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే బ్యాంకులు, కోఆపరేటివ్ సిస్టమ్ ద్వారా, జీసీసీ ద్వారా, ఐటీడీఎల్ ద్వారా, ఈ అన్ని సిస్టమ్స్ ద్వారా ఆదివాసీలు, గిరిజనులు, వడ్డీ వ్యాపారులు, దళారీల యొక్క బారిన పడకుండా వాళ్ళని కాపాడే పద్ధతుల్లో వ్యవసాయం ఉండాలి. ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువ భాగం వాళ్ళ యొక్క జీవనం వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వాళ్ళే 80% ఉన్నారు, 90% ఉన్నారు. మిగతాది అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు, రుణాలు. వీటిని ఆదివాసీలకి అత్యంత చేరువగా తీసుకురావడం కోసం జీసీసీ, ఐటీడీఏలు ఉపయోగపడాలి. వ్యవసాయ శాఖ కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఒక ఆదివాసీ కుటుంబం కూడా ఆ యొక్క దళారీల బారిన పడకుండా, వాళ్ళ భూములు కోల్పోకుండా ఉండేలాగా వాళ్ళ భూములను కాపాడుకునేటువంటి పద్ధతుల్లో వ్యవసాయ విధానం ఉండాలి. కోఆపరేటివ్ సిస్టమ్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రవి గారు, బండా రవికుమార్ గారు మన స్టూడియోకి వచ్చి ఆదివాసీల యొక్క సమస్యలు కూలంకషంగా, అంటే బేసిక్స్ లెవెల్ నుంచి క్షేత్రస్థాయి నుంచి అన్ని రంగాల్లో వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దాని ప్రత్యామ్నాయం ఏంటి, ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని గురించి సమగ్రంగా వివరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.